హలో ఎవ్రీవన్, ఈరోజు నీతో ఒక చిన్న బాత్ షేర్ చేసుకోవాలి. నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, ప్రాణం అనమాట. చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. కానీ మనం పార్లర్కి వెళ్ళాక నా జుట్టు చాలా వరకు తగ్గిపోయింది. అసలే లాంగ్ హెయిర్ పోయినందుకు నాకు లోపల చాలా బాధగా ఉంది. ఈ లోకంలో చాలా రిస్కీ పనులు ఉన్నాయి. కార్ డ్రైవింగ్, స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్, ఇలా చాలానే. ఇవన్నిటిలో కంటే ఎక్కువ రిస్కీ పని ఏంటో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ట్రిమ్ చేయించుకోవడం. జస్ట్ కొంచెం కట్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళ లిస్టనరీలో కొంచెం అంటే ఏదో ఆఫ్ లెంత్ అనుకుంటా. హెయిర్ కటింగ్ నాకేమీ ఇది ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ సారి అయితే పెళ్ళైన కొత్తలో చేయించుకున్నాను. అప్పుడైతే మరీ దారుణం, చెవుల దాకా లేపేశారు. అప్పుడే హెయిర్ పెంచడానికి నాకు 1 year పైన పట్టింది. తర్వాత మళ్ళీ కట్ చేయించుకున్నాను. అప్పుడు కొంచెమే కట్ చేయించుకున్నాను, అది కూడా తర్వాత మళ్ళీ లెంత్ పెరగడానికి 1 year. లాంగ్ హెయిర్ అంటే అంత ఇష్టం అని చెప్తున్నావు, మరి ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు హెయిర్ కట్కి వెళ్ళావు అని అంటారేమో. బేసిక్గా హెయిర్ గ్రోత్ ఎప్పుడు ఆగిపోతుంది? హెయిర్ చివర్లా కొంచెం డ్యామేజ్ ఉంటే హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. సో అట్లా నా హెయిర్ కూడా అట్లా. హెయిర్ వాష్ చేసినా కూడా హెయిర్ కాస్త ఫిజీగా ఆయిలీగా ఉంటుందని చెప్పేసి ఈసారి హెయిర్కి ఏదైనా చేయించుకుందామని చెప్పేసి పార్లర్కి వెళ్ళాను. ఈ పార్లర్ అయితే చాలా బాగుంది. నా హెయిర్ కట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అయిపోయింది. 7:30కి అపాయింట్మెంట్ అంటే 7:20కే మేము అక్కడ ఉన్నాము. అంత ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. కొన్ని కబుర్లు, అలాగే కొంచెం సేపు వెయిటింగ్ తర్వాత ఆమె అయితే వచ్చేసింది. లోపలికైతే వెళ్ళాను. లోపలైతే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పార్లర్. నాకు పేరు తెలీదు, అంటే మెన్షన్ చేయొచ్చో లేదో అని చెప్పేసి నేను యూట్యూబ్లో చెప్పట్లేదు. హెయిర్ వాష్ అయితే చేశారు. ఫస్ట్ అయితే ఒక 1/2 hour. హెయిర్ పొడవు ఉండడం వల్ల అనుకుంటా చాలా ఎక్కువసేపే పట్టింది. 7:30కి లోపలికి వెళ్తే నేను తిరిగి వచ్చేసరికి 9:30 అయ్యింది. ఈ మధ్యలో నాకు ఆకలి వేసేసింది, ఎందుకంటే ఏం తినకుండా పోయాను కదా. అందులోనూ ఆమె హెయిర్ని చేతులతో అట్లా ఇట్లా రుద్దుతుంటే మంచిగా నిద్ర కూడా వచ్చేసింది. కాస్త వీడియో తీసి పెట్టు బావా అంటే మా బావేమో అసలు ఇదంతా తీస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వద్దులే అని చెప్పేసి వీడియో తీయలేదు. సో హెయిర్ వాష్ అయిన తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి కల్స్ అయితే తిప్పారు. అవి నాకు చాలా బాగా నచ్చాయి. అప్పుడైతే నేను వీడియో తీసుకోలేదు, ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఒక హాఫ్ డే అయితే నేను ఒక హీరోయిన్లా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఇంకెవరు ప్రేమిస్తారబ్బా. ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది చాలా హెయిర్ పోయింది అని చెప్పేసి. వాళ్ళు కట్ చేసినప్పుడు నాకు అర్థమైంది కొంచెం అని చెప్పేసి చాలా ఎక్కువే కట్ చేస్తున్నారని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, జుట్టు అయితే అంత మంచిగా లేదని చెప్పారు కదా. సో ఓకే, పర్వాలేదులే. ఇక ఏం చేస్తాం చెప్పండి, జుట్టు కొట్టేసాక బాధపడి లాభం ఏముంది. నాకు కొంచెం షార్ట్ హెయిర్ అలవాటు లేక ఇలా అనిపిస్తుంది అనుకుంటా. అబ్బో ఫస్ట్ నుంచి ఏమన్నా లాంగ్ హెయిర్ అని అంటారేమో, అదేం కాదులే. కానీ మా ఫ్రెండ్కి చెప్పి బాధపడితే తనేమో లేదులే బాగానే ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పింది. సో కొంచెం ఆ బ్యాడ్ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఉప్మా అయితే చేసేసాను. ఉప్మా ఎందుకు చేశాను, ఉప్మా అసలు ఇష్టం ఉండదు నాకు, అయినా ఉప్మానే చేశాను ఎందుకంటే అదే తొందరగా అయిపోతుంది కాబట్టి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను అద్దం ముందు చూసుకుంటున్నాను అనమాట, హెయిర్ ఎలా వచ్చిందా అని చెప్పేసి. మా చిన్నోడు బాగా సతాయిస్తున్నారు, క్లిప్ పెట్టుకోనమ్మా అని. అయితే హెయిర్ మీకు చూపించడం కోసం నేను మొత్తం విప్పి చూపిస్తున్నాను అనమాట. ఇలా అయితే చేశారబ్బా, బాగా వచ్చింది కానీ చాలా హెయిర్ పోయింది. ఇది నాకు పోవట్లేదు చాలాసేపు నుంచి. అసలు బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అయితే హెయిర్ కటింగ్ అంటే నాకు బీ కట్ కాదు లేయర్స్ కట్ చేయమన్నాను. సో లేయర్స్ కట్ చేశారు. నాకు ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. అలాగే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయి ఉంటే అది కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఇంకేముందబ్బా చెప్పడానికి. ఇక నా అప్కమింగ్ వీడియో ఏంటి అంటే, నేను మీషో నుంచి చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. అవి అయితే అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెయ్యాలా వద్దా అది కూడా కామెంట్లో చెప్పండి. సో మీరు చేయొద్దని నేను చేస్తాను అనుకో, ఎందుకంటే ఎలాగో ఆర్డర్ పెట్టాను కాబట్టి. ఇంక ఇదనమాట మ్యాటరు. ఇంకా అంతే.
బాయ్ బాయ్. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే నా వీడియోస్ నచ్చితే. ఓకే గైస్, బాయ్ బాయ్, ఉంటా, టాటా, సీ యూ.